సీఎం రేవంత్ రెడ్డికి తనకు అరెస్టు చేసే ధైర్యం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు విసిరారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై, కాంగ్రెస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేస్ కేసులో ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. నేను ఏ తప్పు చేయలేదు, అందుకే లైట్ డిటెక్టర్ టెస్ట్ కైనా సిద్ధంగా ఉన్నా అని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరిని కాపాడేందుకే దానం నాగేందర్ తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నానని ఆయన ఆరోపించారు. ఒకవేళ స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ప్రభుత్వం పరువు పోతుందని, ఆ ముప్పు నుంచి తప్పించుకోవడానికే కాంగ్రెస్ ఈ రాజీనామా డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. ముందుగా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాతే ఉప ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ జోష్యం చెప్పారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని ఆయన విమర్శించారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, చేసుకొని పోనివ్వండి, మాకు అభ్యంతరం ఏంటి? ఇదేది ఇది ఎట్లా ఉందంటే, ఇవాళ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో. కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. మేము అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వం వర్క్ ఇచ్చింది. ఆయనకు అర్హత లేకపోయినా, ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా ఇవాళ 2 crore టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి 1137 crore టెండర్ ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ బీజేపీ ఎంత లోతుగా సంబంధం ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. వెంటనే ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు 1350 కోట్ల వరకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఎంత లోతైన జాయింట్ వెంచర్ అయితే దాన్ని బట్టి చెప్పొచ్చు. సో అమృత్ అట్లా. టీడీఆర్ మీరు చూస్తున్నారు, టీడీఆర్ కూడా మొత్తం ఇవాళ ఎక్కడ పోతారు, వాళ్ళు ఎక్కడ పోతారు, మేము ఎక్కడ పోతాం, మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం, అన్నీ తెరుస్తాం, అన్ని బుక్కులు తెరవాల్సి వస్తుంది. ఎవరెవరి చేతిలో ఉన్నాయంటే ఇందాక నేను చెప్పిన బ్రోకర్ల పేర్లు చెప్పాను కదా 10 మంది, ఆ దండుపాలెం బ్యాచ్ చేతిలోనే టీడీఆర్లు అన్నీ కొనుక్కున్నారు. ఇవాళ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా. డెఫినెట్గా ఇది కూడా బహుశా భారతదేశంలో ఎవరు చేయనంత పెద్ద కుంభకోణం ఇది. 9292 acres ఆఫ్ ఇండస్ట్రీ. నేను ఇప్పటికీ 100 సార్లు చెప్పాను ఐష్, మళ్ళీ నేను చెప్పను, ఇక చెప్తే కూడా బాగుండదు. మళ్ళీ మీరు నాకు తెలుసు మీరు ఏం చేస్తారో. చాలామంది ఇక్కడ ఉండే మీడియా సంస్థలు ఎట్లయిపోయినాయి అంటే, ముఖ్యమంత్రి గారిని పాపం మీ అందరూ అన్నట్లు కొందరు రక్షణ కవచంలా కాపాడుతున్నారు, కొందరు వాళ్ళకు అనవసరంగా ఇప్పుడు నేను దీని మీద ఎక్కువ మాట్లాడితే అది రాస్తారో దీన్ని రాయారు నాకు తెలుసు. అందుకే నేనేమంటానంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నేను ఇదివరకే చెప్పాను ఏ తప్పు చేయలేదని, ఏ తప్పు చేయలేదు. నేను లై డిటెక్టర్ టెస్ట్కే రెడీ అని ఏం చెప్తా, అంతకంటే ఊరికి ఎన్నిసార్లు చెప్పిస్తారు నాతో.